అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు డెడ్లైన్ విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర సంచలనం రేపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా దీనిపై స్పందించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించినట్లు సమాచారం. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించినట్టు నేషనల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రశ్నలకు తమ అభిప్రాయాలను తెలియచేయాలి అని సర్వోన్నత న్యాయస్థానాన్ని అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించేందుకు సీజే జస్టిస్ బీఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు డెడ్లైన్ విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర సంచలనం రేపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా దీనిపై స్పందించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించినట్లు సమాచారం. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించినట్టు నేషనల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రశ్నలకు తమ అభిప్రాయాలను తెలియచేయాలి అని సర్వోన్నత న్యాయస్థానాన్ని అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించేందుకు సీజే జస్టిస్ బీఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.